హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల యొక్క పరీక్షల్లో ఏపీ జనాభా లెక్కలు 2011కి సంబంధించినటువంటి టాపిక్ నుండి ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో మీకు ప్రశ్నలు రావడం జరుగుతుందండి. కాబట్టి ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి 2011 ఆంధ్రప్రదేశ్ సెన్సస్కి సంబంధించినటువంటి బిట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ 2011 జనాభా లెక్కలకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అలాగే ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ డిస్ట్రిక్ట్ హ్యాడ్ ది హైయెస్ట్ పాపులేషన్ యాజ్ పర్ సెన్సస్ 2011 ఇన్ ఆంధ్రప్రదేశ్? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా ఏది అని అడిగారు. సో 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా అండి. సో తూర్పుగోదావరి జిల్లాలో 2011 ప్రకారం జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ మంది జనాభా ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఈస్ట్ గోదావరి హ్యాడ్ ది హైయెస్ట్ పాపులేషన్ ఇన్ 2011 విత్ ఓవర్ 51 lakh పీపుల్. 2011 జనాభా లెక్కల ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో 51 లక్షల కంటే కూడా ఎక్కువ మంది జనాభా ఉండి ఆ జిల్లా అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ హ్యాడ్ ది లోయెస్ట్ పాపులేషన్ యాజ్ పర్ సెన్సస్ 2011 ఇన్ ఆంధ్రప్రదేశ్? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనాభా కలిగినటువంటి జిల్లా ఏది? అత్యల్ప జనాభా కలిగినటువంటి జిల్లా వచ్చేసి విజయనగరం జిల్లా అండి. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కలిగినటువంటి జిల్లా విజయనగరం జిల్లా. సో విజయనగరం జిల్లాకి సంబంధించిన సమాచారం చూస్తే, విజయనగరం హ్యాడ్ ది లోయెస్ట్ పాపులేషన్ ఇన్ ఏపీ యాజ్ పర్ 2011 సెన్సస్ విత్ అబౌట్ 23.4 lakh. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం జిల్లా అత్యల్ప జనాభా కలిగినటువంటి జిల్లా. సుమారుగా ఆ జిల్లాలో 23.4 లక్షల మంది జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం మనకి డేటా అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది సెక్స్ రేషియో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకార్డింగ్ టు సెన్సస్ 2011? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లింగానుపాతం ఎంత అని అడిగారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లింగ నిష్పత్తి ఎంత అనేది చూసుకుంటే 1000 మంది పురుషులకు 993 మంది మహిళలు ఉన్నట్లుగా మనకి డేటా అయితే ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే, యాజ్ పర్ సెన్సస్ 2011 ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ 993 ఫిమేల్స్ ఫర్ ఎవ్రీ 1000 మేల్స్. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు 993 మంది మహిళలు ఉన్నట్లుగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ సెన్సస్ 2011 అన్డివైడెడ్? 2011 జనాభా లెక్కల ప్రకారం విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభా ఎంత?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి ముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాభా 8.45 కోట్లండి. 8.45 కోట్లు 2011 జనాభా లెక్కల ప్రకారం ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ది టోటల్ పాపులేషన్ ఆఫ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ 2011 వాజ్ అప్రాక్సిమేట్లీ 8.45 crores. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 8.45 కోట్లండి. సో మరికొన్ని డీటెయిల్స్ చూసే ముందు మనకి ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వస్తున్నాయి. మహా అయితే ఇంకా 40 days లోపే మనకి టైం అయితే ఉంది. మీలో చాలామంది ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయలేదు. కొంతమంది అట్లీస్ట్ ఒక 40 to 50% ఆఫ్ పోర్షన్ అయితే కంప్లీట్ చేశారు. సో మీరు కనీసం ఎప్పటి నుంచి అయినా బుక్స్ తీసి ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు జాబ్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మేము మీకు 499 రూపీస్ మెగా కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోర్సులో మీకు తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ వరకు తెలుగు మీడియంలో ఉంటాయి, ఇంక్లూడింగ్ రీజనింగ్ కూడా ఉంటుంది. నాన్ వర్బల్ తప్ప మిగిలినటువంటి రీజనింగ్ పార్ట్ అంతా కూడా ఉంటుంది. అలాగే ఇందులోనే మీకు ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. 30+ ప్రీవియస్ పేపర్స్ కోడ్ జాబ్స్కి సంబంధించి యాడ్ చేయడం జరిగింది. ఇంకా 30,000+ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి బైలింగ్వల్లో మీకు మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అందులోనే మీకు కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. 2024 నుంచి 2025 మే నెల వరకు యాడ్ చేశాము. అలాగే ఇందులో మీకు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుందండి. 4,000+ బిట్స్ ఉంటాయో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఆన్లైన్లోనే. ఇంకా మాక్ టెస్టులు 15 మాక్ టెస్టుల్లో 7 మాక్ టెస్ట్స్ అయితే యాడ్ చేశాము. కాబట్టి ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, అన్నీ మీకు యాక్సెస్లోనికి రావడం జరుగుతుంది. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ సపరేట్గా ఉంది, 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్ కోర్స్ సపరేట్గా ఉంది, 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ సపరేట్గా ఉంది. ఆ కోర్సెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడే మీరు తీసుకొని కనీసం ఈ రోజు నుంచి అయినా ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ జాబ్స్ రిలీజ్ కావడానికి మీకు మళ్ళీ 2 years వరకు టైం పడుతుంది. సో కాబట్టి వచ్చినటువంటి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ హ్యాడ్ ది హైయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ 2011 సెన్సెస్? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక లింగానుపాతం ఉన్నటువంటి జిల్లా ఏది అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి విజయనగరం జిల్లా అండి. సో విజయనగరం జిల్లాలో మనకి హైయెస్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నట్లుగా మనకి ఇక్కడ 2011 డేటా అయితే చెప్తోంది. సో విజయనగరం హ్యాడ్ ది హైయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ ఏపీ విత్ 1016 ఫిమేల్స్ యాజ్ పర్ 1000 మేల్స్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే విజయనగరం జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు 1016 మంది మహిళలు అగ్రస్థానంలో ఉన్నట్లుగా ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ హ్యాడ్ ది లోయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2011 సెన్సెస్? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప లింగానుపాతం కలిగినటువంటి జిల్లా ఏది? సో అత్యల్ప లింగానుపాతం కలిగినటువంటి జిల్లా వచ్చేసి అనంతపురం జిల్లా అండి. సో అనంతపురం జిల్లాలో మనకి ఇక్కడ చాలా తక్కువ మంది మహిళలు అయితే ఉన్నారు. సో అనంతపూర్ రికార్డెడ్ ది లోయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ ఏపీ విత్ ఓన్లీ 977 ఫిమేల్స్ పర్ 1000 మేల్స్. అనంతపురం జిల్లాలో 1000 మంది పురుషులకు 977 మంది మాత్రమే మహిళలు ఉండి అత్యల్పంగా లింగానుపాతం నమోదయ్యింది. ఓకే, సో 977 మంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది ఫిమేల్ లిటరసీ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అకార్డింగ్ టు సెన్సస్ 2011? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మహిళల అక్షరాస్యత శాతం ఎంత అని అడిగారు. ఓకే, మహిళల అక్షరాస్యత శాతం వచ్చేసి 59.15% అండి. 59.15% అయితే ఉంది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో మహిళల అక్షరాస్యత శాతం 2011 జనాభా లెక్కల ప్రకారం. సో ఫిమేల్ లిటరసీ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ 2011 సెన్సస్ వాజ్ 59.15%. ఓకే, సో 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మహిళల అక్షరాస్యత శాతం 59.15% ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ హ్యాడ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ 2011 సెన్సస్ ఇన్ ఆంధ్రప్రదేశ్? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కుటుంబాలు ఉన్నటువంటి జిల్లా ఏది అంటే అది తూర్పుగోదావరి జిల్లా అండి. సో తూర్పుగోదావరి జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ కుటుంబాలు కలిగినటువంటి జిల్లా అనమాట. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఈస్ట్ గోదావరి హ్యాడ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2011 సెన్సస్. 2011 జనాభా లెక్కల ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కుటుంబాల సంఖ్య కలిగి ఉన్నటువంటి జిల్లాగా ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ సెన్సస్ 2011?
2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జనసాంద్రత ఎంత అని అడిగారు. సో 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జనసాంద్రత 308 మంది ప్రతి చదరపు కిలోమీటర్కి ఉంటారు. ఓకే, 308 మంది ఉంటారనమాట. సో యాజ్ పర్ 2011 సెన్సస్ ది పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాస్ 308 పర్ స్క్వేర్ కిలోమీటర్. ఓకే, ప్రతి చదరపు కిలోమీటర్కి 308 మంది జనాభా అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. సో ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ హ్యాడ్ ది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ ఏపీ యాజ్ పర్ 2011 సెన్సస్? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనసాంద్రత ఉన్నటువంటి జిల్లా ఏది? సో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనసాంద్రత ఉన్నటువంటి జిల్లా వచ్చేసి కృష్ణా జిల్లా అండి. సో కృష్ణా జిల్లాలో ఎక్కువ మంది జనాభా అయితే ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే అంటే జనసాంద్రత కలిగినటువంటి జిల్లా. సో కృష్ణా డిస్ట్రిక్ట్ హ్యాడ్ ది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2011. 2011లో కృష్ణా జిల్లాలో అత్యధిక జనసాంద్రత 519 పర్ స్క్వేర్ కిలోమీటర్. ప్రతి చదరపు కిలోమీటర్కి 519 మంది జనాభా అయితే ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ హ్యాడ్ ది లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ ఏపీ యాజ్ పర్ సెన్సస్ 2011? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనసాంద్రతను కలిగినటువంటి జిల్లా ఏది? ఆ జిల్లా వచ్చేసి అనంతపురం జిల్లా అండి. సో అనంతపురం జిల్లాలో అత్యల్ప జనసాంద్రత అయితే ఉంది. సో అనంతపూర్ హ్యాడ్ ది లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ 213 పర్ స్క్వేర్ కిలోమీటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ 2011 సెన్సస్. 2011 జనాభా లెక్కల ప్రకారం అనంతపురం జిల్లాలో అత్యల్ప జనసాంద్రత అయితే నమోదైంది. సో ఒక చదరపు కిలోమీటర్కి 213 మంది జనాభా అయితే ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ హ్యాడ్ ది మ్యాక్సిమం షెడ్యూల్డ్ క్యాస్ట్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2011? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక షెడ్యూల్ కులాలు ఎస్సీ జనాభా ఉన్నటువంటి జిల్లా ఏది? ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ప్రకాశం జిల్లా అండి 2011 జనాభా లెక్కల ప్రకారం. సో ఇక్కడ ప్రకాశం హ్యాడ్ ది హయ్యెస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఎస్సీ జనాభా అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ హ్యాడ్ ది మ్యాక్సిమం షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ 2011 సెన్సస్? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ జనాభా కలిగినటువంటి జిల్లా ఏది? ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్నటువంటి జిల్లా విశాఖపట్నం జిల్లా అండి. సో విశాఖపట్నంలో ఎక్కువ మంది ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి తెగల వారు ఉన్నారు, కులాల వారు ఉన్నారు. విశాఖపట్నం హ్యాడ్ ది హైయెస్ట్ ఎస్టీ పాపులేషన్ అమాంగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా షెడ్యూల్డ్ తెగల జనాభా విశాఖపట్నంలో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ హ్యాడ్ ది లోయెస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్ ఇన్ ఏపీ యాజ్ పర్ 2011 సెన్సస్? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప షెడ్యూల్డ్ తెగలు ఎస్టీకి సంబంధించినటువంటి జనాభా కలిగినటువంటి జిల్లా ఏది? సో ఎస్టీ వాళ్ళు తక్కువగా ఉన్నటువంటి జిల్లా కర్నూలు జిల్లా అండి 2011 జనాభా లెక్కల ప్రకారం. సో కర్నూలు హ్యాడ్ ది లోయెస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్ ఇన్ 2011 సెన్సస్ ఇన్ ఏపీ. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో అత్యల్ప షెడ్యూల్ తెగల జనాభా అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాస్ ది చైల్డ్ పాపులేషన్ 0 to 6 years పర్సంటేజ్ ఇన్ ఏపీ యాజ్ పర్ 2011 సెన్సస్? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పిల్లల జనాభా శాతం ఎంత? అది కూడా 0 నుండి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలకి సంబంధించినటువంటి జనాభా శాతం ఎంత అంటే 10.21% అండి. 10.21% అయితే ఉన్నారు. సో చైల్డ్ పాపులేషన్ 0 to 6 years in AP was 10.21% యాజ్ పర్ సెన్సస్ 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల జనాభా 0 నుండి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లల జనాభా 10.21% ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది లిటరసీ రేట్ గ్యాప్ బిట్వీన్ మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2011? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పురుషులు మరియు మహిళల అక్షరాస్యత శాతం మధ్య వ్యత్యాసం ఎంత అని క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 15.6% అండి. 15.6% వ్యత్యాసం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేల్ లిటరసీ వచ్చేసి 74.77%, అంటే పురుషుల అక్షరాస్యత శాతం 74.77%, ఫిమేల్ అక్షరాస్యత శాతం 59.1%. సో ఈ వీరిద్దరికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ వచ్చేసి 15.6% అనమాట.
సో 15.6% వ్యత్యాసం అయితే ఉంది. సో ఇవి కొన్ని 2011కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో మరొక వీడియోలో మరికొన్ని బిట్స్తో నేను మీకు వీడియో అయితే చేస్తాను. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఫాలో అవ్వండి. మేము మీకు ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. అందులోనే మీకు అన్నీ కూడా యాక్సెస్లోనికి రావడం జరుగుతుంది. అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్ కోర్సు, 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.